హాయ్ కడీస్, నేను మీ శ్రావణిని. ఈరోజు రెసిపీ వచ్చేసరికి సాంబార్ పౌడర్. ఇంట్లోనే ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చిద్ది. అండ్ ఇది స్టోర్ కూడా ఉంటుంది, మనం స్టోర్ చేసుకోవచ్చు కంటైనర్స్లో. ఈజీగా అయిపోతుంది. ఇది ఎక్కువగా రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ లేకుండా. ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి నేను చూపిస్తున్నాను చూడండి. మీకు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. నేను కొంచెం కావాలి కాబట్టి నేను కొంచెం చేసుకుంటున్నాను. ధనియాలు, మెంతులు, జీలకర్ర, శనగపప్పు, పెసరపప్పు, మినపగుళ్ళు అండ్ గ్రీన్ కలర్లో కూడా ఉండే వేసుకోండి. తర్వాత బియ్యం కంపల్సరీగా వేసుకోవాలి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా నేను బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, కొంచెం యాలక్కాయ కూడా తీసుకున్నాను టేస్ట్ కోసం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలిపేసుకుని నేను డ్రై రోస్ట్ చేసుకున్నాను ప్యాన్లో. మీడియం ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేయాలి. చక్కగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ఎలాగో సాంబార్ పొడిలో అదే సాంబార్ కాసుకునేప్పుడు మనం కారం వేస్తాం, అందుకనే నేను ఎండుమిర్చి తక్కువ తీసుకున్నాను. ఎలాగో కారం వేస్తాం కాబట్టి చక్కగా డ్రై రోస్ట్ చేసుకుంటూ ఉండండి. మీరు సాంబార్లో నంచుకుని తింటారో, లేదంటే వడ నంచుకుని తింటారో, లేదంటే చికెన్ కర్రీతో నంచుకుని తింటారో నాకు కమెంట్ చేయండి. నేనైతే సాంబార్ ఇడ్లీ అయితే లైక్ చేస్తాను, చాలా బాగుంటుంది. అండ్ గీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చికెన్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే సాంబార్ ఇడ్లీ చక్కగా వెళ్ళిపోతుంది. ఇంకా డ్రై రోస్ట్ చేసిన తర్వాత నేను కరివేపాకు కూడా వేసుకున్నాను టేస్ట్ కోసం. చక్కగా అది కూడా అంటే నేను కొంచెం లేత ఆకులు తీసుకున్నానని కాడలు కూడా వేసేసుకున్నాను. చక్కగా అవి కూడా డ్రై రోస్ట్ చేసుకుని మనం ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. నేను కాసేపు పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే తేమ వచ్చేసిద్ది, ఇంకా మనకి సాంబార్ పొడి నిలువ ఉండదు. అందుకే పూర్తిగా చల్లారిన తర్వాత లైట్గా పసుపు వేసుకుని ఇంకా ఇంగువ కూడా వేసుకుని పౌడర్ పట్టేసుకున్నాను. దీంట్లో కొబ్బరి వేసుకోవచ్చు. నేను ఇది స్టోర్ ఉండాలని కొంచెం పక్కన పెట్టేసి ఇప్పుడు చేసుకుంటా కొంచెం నువ్వులు అండ్ కొబ్బరి, ఎల్లుల్లిపాయలు వేసుకుని ఇంకా పౌడర్ వేసుకోవచ్చు. నేను ఇంకా ఇది కొంచెం తీసి పక్కన పెట్టేసుకుని స్టోర్ కాబట్టి ఇంకా నేను ఇప్పుడు చేసుకోవాలని ఇంకా ఎల్లుల్లిపాయలు, కొబ్బరి వేసుకుని పౌడర్కు చేసుకున్నాను.